వృక్షో రక్షిత రక్షితః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అర్థం. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మహేష్ సారథి ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించాడు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో సాగుకు పనికిరాకుండా ఉన్న 7 ఎకరాల బంజరు భూమిని నేడు పక్షుల కిలకిలా రావాలతో అలరారే దట్టమైన అడవిగా మార్చారు. తన తల్లి కన్న కలను నిజం చేసేందుకు ఆయన చేసిన 20 ఏళ్ల పోరాటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన తల్లి జుగియాబాయికి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. తమ పూర్వీకుల భూమి పచ్చని చెట్లతో కళకళలాడాలని ఆమె ఎప్పుడూ కోరుకునేవారు. ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా మహేష్ సారథి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1997లో భార్యతో కలిసి ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ అడవిలో ప్రస్తుతం 5,000కు పైగా టేకు చెట్లు ఉన్నాయి. ఉసిరి, వేప, మోదుగ, కానుగ, తుమ్మ, సీసం వంటి అనేక రకాల వృక్షాలు ఈ ప్రాంతాన్ని దట్టమైన అరణ్యంలా మార్చేశాయి. అడవి కోసం సొంత పొదుపు, ఇన్సూరెన్స్, రుణాలు కలిపి 40 లక్షల రూపాయల వరకు మహేష్ ఖర్చు చేశాడు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, రకరకాల అరుదైన పక్షులకు ఆవాసంగా మారింది.